తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందండి. గడిచిన దినాలలో దేవుడు అనేక కోణాలలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడునట్లుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకుందండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయములు ఈ కోడిక ద్వారా ఇప్పటి వరకు పాటలు పాడి నేను స్తుతించటానికి ఇచ్చిన కృపకై మీకే స్తోత్రాలు. నీ వాక్యములోకి వెళ్తూ ఉండగా కూడి వచ్చిన మా అందరి ఆత్మల క్షేమార్థమై శబ్దయంత్రము ద్వారా లైవ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రజలకు మీరే క్షేమకరమైన మాటలు అందిస్తూ రమ్మని ప్రార్థిస్తూ మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేక సువార్త కోడికకు కూడి వచ్చిన మీకు, ఈ కోడికని ఏర్పరచుకున్నటువంటి కుటుంబానికి, లైవ్ ద్వారా యూట్యూబ్లో ప్రతిరోజు వర్తమానం వింటున్నటువంటి బిడ్డలందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించుకుందండి. మీకా రాసిన గ్రంథం మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనములో నేను ఒక మాటను గుర్తు చేస్తా. మీరందరూ నాతో పాటు ఆ మాటను పలకటానికి ఇష్టపడండి. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నాతో పాటు బిగ్గరగా చెప్పాల మాట. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అట్లా చెప్పండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతుండా ఆయన అన్నది రాత్రి అంశం. దేవుడు అడుగుతున్నాడు అని రాయబడి ఉందాడ. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడని రాయబడి ఉంది. ఇంతే ఏంటి అసలు? ఆయన అడిగేది ఏంటి అసలు? ఒక విశ్వాసిని, లేదు ఆయనను ఎరిగానని చెప్పబడుతున్న కుటుంబాన్ని, లేదు సేవకుడినే అయి ఉండొచ్చు. ఏమడుగుతుండ ఆయన? నేను అడుగుతుంది ఇంతే అంటుండు. నేనేమీ పెద్దగా మిమ్మల్ని ఏం అడగట్లేదు. మనుష్యులు సహజంగా అంటారు ఈ మాటని. ఇష్టమైనది ఏదన్నా ఒక వ్యక్తి దగ్గర నుంచి కావాలంటే అది తినేది అయి ఉండొచ్చు, ధరించుకునేది అయి ఉండొచ్చు, ఇంకేదన్నా వస్తువు అయి ఉండొచ్చు. అవకడ వారు ఎవనని మారం చేసినప్పుడు ప్రతినిధిగా మధ్యలో వచ్చిన వారికి చెబుతారు, ఏమి లేదు, కాస్త ఈరోజు నాకు ఇష్టమైన కూర వారి ఇంట్లో వండుకున్నారు, నేను కాస్త అడిగాను, వారు లేదన్నారు. ఇంతేగా నేను అడిగింది అంటారు సహజంగా. లేదు, వస్త్రాన్ని అడుగుతారు, ఇవ్వటానికి మారం చేస్తారు. మధ్యలో ప్రతినిధి వచ్చుతాడు, ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు మీ ఇద్దరు
ఇలా వాదం పెట్టుకుంటున్నారని అడిగినప్పుడు మధ్యలో ఉన్న ప్రతినిధికి అడిగిన అవసరతను అడిగినటువంటి వ్యక్తి చెబుతాడు, నేను వస్త్రమును అడిగాను, ఇంతే కదా నేను అడిగింది అంటారు. సహజంగా ఒక మనిషి మీద ఇష్టం ఉన్నప్పుడు, లేదంటే ఎంచుకుంటే ధరించుకునే వస్త్రం మీద ఇష్టం ఉన్నప్పుడు, లేదంటే మానవుడికి కావలసిన వాటి మీద మక్కువ ఉన్నప్పుడు, అవకడ వారు ఇవ్వనప్పుడో మారం చేసినప్పుడు ప్రక్కనున్న ప్రతినిధికి చెబుతాం మనం, ఇంతే కదా మేము అడిగింది, ఇంతే కదా మేము అడిగింది అంటాం. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒకటి అడుగుతుండు. ఏంటి ఆయన అడిగేదంటే, ఆయన నేను అడిగేది ఇంతే, దేవుడినై ఉండి నేను నీ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా, నేను నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నా, నేను నువ్వు ఎలా నివసించాలని కోరుకుంటున్నా, నేను నువ్వు ఇలా జీవించాలని కోరుకుంటున్నా, నేను నువ్వు ఇలా నడుచుకోవాలని కోరుకుంటున్నా, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే నాకు సంతోషం, నేను చెప్పినట్లుగా నువ్వు వింటే నాకు సంతోషం, ఇంతే కదా యెహోవా నగు నేను నిన్ను అడుగుతున్నాను అంటుండు. ఏంటి అసలు దేవుడు అడిగేది? ఏమడుగుతుండు యెహోవా? ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని సర్వ సమాజముతో దేవుడు చెబుతున్న మాట అది. ఒక భక్తుడితో మాట్లాడుతున్న విషయము, ఒక భక్తుడిని ఒక కండిషనర్ రూపంలో మాట్లాడుతున్న విషయము, యావత్ క్రైస్తవులందరినీ ప్రభువు అడుగుతున్నది ఇంతే. ఏంటా ఇంతే? ఏమడుగుతుండు అసలు ఆయన? దేని గురించి అడుగుతుండు? దేనిని చేయమంటుండు? ఏమి కోరుతున్నాడు అన్నది మనం బాగా చూసుకోవాలి. మరొకసారి చెప్పండి, ఇంతే కదా యెహోవా నన్ను అడుగుచున్నాడు, నన్ను అడుగుచున్నాడు. నిన్ను అని ముందు అనుకోను, ఇప్పుడు ఎవరిని అడుగుతుండు? నన్ను. ఈ రాత్రి చెప్పబడుతున్న వాక్యాన్ని నీ జీవితంలో గనక తీసుకొని, నా దేవుడు నన్ను అడిగింది ఇంతే కదా అని నువ్వు అనుకొని ఆ ప్రకారంగా నడవటానికి, జీవించటానికి, బ్రతకటానికి, మాట్లాడటానికి, నడుచుకోవటానికి ఇష్టపడ్డట్లయితే నువ్వు అనుకోవాలి, నా దేవుడు అడిగింది ఇంతేనా? నా దేవుడు ధనం అడుగుతాడేమో అనుకున్నా, నేను ఐశ్వర్యం అడుగుతాడేమో అనుకున్నా, వెండి బంగారం అడుగుతాడేమో అనుకున్నా. నేను కూడా ఈ వాక్యము దేవుడు నాకు గుర్తు చేసినప్పుడు, ఇంతేగా నేను నిన్ను అడుగుతానన్నప్పుడు నాకు భయం వేసింది. ఇంకేం అడుగుతాడో, ఏమి కావాలో ఆయనకి ఇంకా నా దగ్గర నుంచి అన్నట్లుగా నేను ఆలోచన చేసుకున్నప్పుడు నేను కూడా క్యాలిక్యులేషన్ చేశాను మీకులాగే. ఇప్పుడు ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడని మీతో చెప్పించాను. మీకు ఉండిద్ది ఒకవేళ సందేహం, డబ్బులు ఇవ్వట్లేదని అడుగుతుడేమో, దశమభాగాలు ఇవ్వట్లేదని అడుగుతుడేమో, కానుకలు సరిగ్గా పెట్టట్లేదని అడుగుతుడేమో, లేదంటే కూడికలను ఏర్పాటు చేసుకోవట్లేదని అడుగుతుడేమో, లేదంటే మమ్మల్ని ఆదరించట్లేదు, మమ్మల్ని పలకరించట్లేదు, అర్థమైందా, మమ్మల్ని ప్రేమించట్లేదని అడుగుతుడేమో అన్నట్లుగా కొంతమందికి ఉండిద్ది ఆలోచన. ఈరోజు నిజముగా అదే పలుకుతుడా అన్న ఆలోచనతో ఉండేవారు కొంతమంది ఉంటారు. నేను కూడా కొన్ని ఆలోచనలు చేశాను. ఇంతేగా జాన్ వెస్లీ నేను అడిగేదన్నప్పుడు, ఏమడుగుతున్నావు ప్రభువా? నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. ఈరోజు ఉదయము ఏ వర్తమానం ఇవ్వాలి ప్రభువా? ఇప్పటికి చాలా వర్తమానాలు నీ కృపచేత ఇంటింటి సువార్త కూడికలో మీరు మాతో మాట్లాడారు. గడిచిన రాత్రి వరకు కూడా విలువైన సత్యాలను మాకు ఇచ్చారు. మరలా ఈ రాత్రి ఒక విలువైన కూడికను మరలా నీ మందిరంలో మేము కూడుకోబోతున్నాం. నీ వాక్కును నాకు అనుగ్రహింపచేయి. మీరు మాట్లాడితేనే మాకు క్షేమం, మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది. నువ్వు మాట్లాడయ్యా అని ప్రార్థనలో ఉండి కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాటను నాకు గుర్తు చేసిండు. యెహోవా నగు నేను ఇంతేగా నిన్ను అడుగుతుందన్నప్పుడు ఈ మాట ఎక్కడుంది? నేను ఎక్కడో చదివా ఈ మాటని. ఈ మాట ఎక్కడో ఉంది.
ఈ మాట ఎక్కడో ఉంది ప్రభు, ఒకసారి నాకు జ్ఞాపకం చేయని మరలా ప్రభువుని అడిగినప్పుడు ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో గుర్తు చేసిండు దేవుడు. యెహోవానగు నేను ఇంతేగా నేను నిన్ను అడుగుతున్నానన్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. నేను ఈ వాక్యం మొత్తం సిద్ధపడిన తర్వాత నన్ను నేను సరిచేసుకున్న సందర్భం కూడా వచ్చింది. నా దేవుడు అడిగింది ఇంతేనా, ఇదా నా దేవుడు అడిగిందన్న ఆలోచనలోకి నేను రాగలిగాను. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మీరు, దేవుడు అడుగుతున్నాడు నిన్ను ఏమనంటే, నేను ఇంతే నిన్ను అడుగుతున్నాను అంటుండు. ఏంటా ఇంతే? ఏంటి అసలు దేవుడు కోరుకునేది, దేనిని కోరుకుంటున్నాడు అన్న మాట అక్కడే అదే వచనములో నేను కొన్ని మాటలు చదువుతా చూడండి. 6వ అధ్యాయము 8వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. మనుష్యుడా, ఓ విశ్వాసి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 2 చేతులు పైకి ఎత్తండి, దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆడ ధనం గురించి ఏమైనా రాయబడి ఉందా? లేదు. ఆడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, దీన మనస్సు కలిగి, ఏం కలిగంట? ఏం కలిగి? అందరూ చెప్పాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటమే నాకు సంతోషం. దేవుడు కోరుకునేది, అడిగేది ఏమిటంటే, ధనం ఇవ్వాలా ఇవ్వకపోయినా అది తర్వాత సబ్జెక్ట్. నువ్వు ఆఫరింగ్ ఇస్తావా ఇవ్వవు అనేది తర్వాత సబ్జెక్ట్. నువ్వు కానుక పెడతావా పెట్టవా అన్నది తర్వాత సబ్జెక్టు. నువ్వు దశమ భాగం ఇస్తావా ఇవ్వవు అన్నది తర్వాత సబ్జెక్టు. నువ్వు కూడికను పెట్టుకుంటావా పెట్టుకోవా అన్నది తర్వాత సబ్జెక్టు. దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే, ముందు ఆయనే నోరు తెరిచి మాట్లాడుతున్న మాట. ఒక విశ్వాసి, ఓ మనుష్యుడా, ఓ విశ్వాసి, నన్ను ఎరిగానని పిలువబడుతున్న జనాంగమా, నీ జీవితంలో, నీ బ్రతుకులో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు చాలు. నేను అడిగేది అదే. ఏమడిగిండు ఆయన? దీన మనస్సు కలిగి నా ఎదుట నువ్వు ప్రవర్తించు, నా ఎదుట నువ్వు బ్రతుకు, నాలో నువ్వు నివసించు, నాతో పాటు నువ్వు జీవించు, లోకములో నువ్వు జీవించు, సంఘములో జీవించు, ఇంట్లో జీవించు. కానీ నేను కోరుకునేది ఏమిటంటే ఇంతే. ఏంటా ఇంతే అంటే, దీన మనస్సు కలిగి ప్రవర్తించటం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు దేవుడు? ఏమడుగుతుండు? మంచిగా చెప్పాలి మీరు. దీన మనస్సును అడుగుతున్నాడు దేవుడు. వెండి బంగారాలను అడగట్లేదు ఆయన, వెలగల రాళ్ళను అడగట్లేదు ఆయన, వజ్రాలను అడగట్లేదు ఆయన, భవంతులను అడగట్లేదు. అర్థమైందా? నీ ఐశ్వర్యమును అడగట్లేదు దేవుడు. ఒక విశ్వాస జీవితంలో నుండి, ఒక సేవకుడిగా నా జీవితంలో నుండి, ఒక విశ్వాసిగా నీ జీవితంలో నుండి దేవుడు కోరుకుంటుంది ఏమిటయ్యా అంటే, ఒక విశ్వాసి జీవితంలో దీన మనస్సు కలిగి జీవించాలని, దీన మనస్సు కలిగి బ్రతకాలని. అర్థమైందా? మనస్సులు చాలా రకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అహంకార మనస్సు అని ఉంది, దృష్ట మనస్సు అని ఉంది, గర్వంతో కూడిన మనస్సు అని ఉంది, కఠిన మనస్సు అని ఉంది, క్రోధంతో కూడిన మనస్సు అని ఉంది, కోపిష్టి మనస్సు అని ఉంది. ఇలాగని ఎన్నో రకాల మనస్సులు ఉన్నాయి భూమి మీద. నేను ఒకసారి చెప్పా మీకు, మా డోర్ వేసి నేను ఒకసారి చెప్పాను మీకు, మంచి మనస్సు కలిగిన వాడు కాలేబు అని. ఏం కలిగిన వాడు? మంచి మనస్సు కలిగిన వాడు కాలేబు. నిండు హృదయము కలిగిన వాడు కాలేబు. ఏమండి? ఇప్పుడు అదే మనస్సును దేవుడు అడుగుతున్న కూడా ఏమిటంటే, నీ జీవితంలో నుండి దేవుడు కోరుకుంటుంది ఏమిటయ్యా అంటే, ఈ సంవత్సరం నువ్వు ఎలా జీవించావన్నది కాదు,
ఈ సంవత్సరంలో నువ్వు ఎలా బ్రతికినవన్నది నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, ఎక్కడన్నా కఠిన మనస్సు కలిగి ఉన్నానేమో, క్రోధమైన మనస్సును కలిగి జీవించానేమో, మూర్ఖపు మనస్సుతో బ్రతికానేమో, అహంకార మనస్సుతో బ్రతికానేమో, గర్విష్ఠు మనస్సుతో బ్రతికానేమో. నా దేవుడు ఈ రాత్రి, ఈ సంవత్సరం ఆఖరిలో నన్ను అడుగుతున్న విషయం, నా కుమారుడా, నా కుమార్తె, దీన మనస్సు కలిగి నువ్వు బ్రతుకు. నేను అడుగుతుంది ఇంతే, నేను నిన్నేం అడగట్లేదు. స్తోత్రం చెబుదామా? నేను అడుగుతుంది ఏమిటంటే, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తిస్తే చాలు. నా దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో నుండి ఈ రాత్రి కోరుకుంటున్న విషయమే నిశ్చయముగా మీలో నెరవేరునుగాక. ప్రవర్తించాలి, కలిగి జీవించాలి. మనుషులు అడిగితే ఏదన్నా చేస్తాం, మనం చేయమా? నేను అడిగింది ఇంతేగా అంటే కూరేస్తాం, కారం వేస్తాం, ఉప్పు వేస్తాం, బట్టలు ఇస్తాం, బంగారం ఇస్తాం, చెప్పులు ఇస్తాం. ఏమండి, ఇంతేగా నేను అడిగిందంటే ప్రేమగా ఇంకా అడిగితే ఏదైనా ఇస్తాం మనం. ఏమమ్మా? ఇష్టమున్న వ్యక్తికి ఏమమ్మా ఇష్టం? స్నేహితురాలని, స్నేహితుడని, ఏమండి, ఎన్ని విషయాలు ఇచ్చుకుంటాం మనం, ఎన్ని విషయాల్లో ప్రేమను పంచుకుంటాం మనం. అంటే ఒక మనిషి కోరికనైతే నువ్వు తీర్చగలుగుతున్నావు. నీ స్నేహితురాలు, స్నేహితుడు నిన్ను అడిగిన వాటినైతే ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. మరి నీ ఎడల కృప చూపించి, నీ ఎడల ఒక ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్న దేవుడు నిన్ను అడుగుతున్న విషయానికి నువ్వెందుకు అంగీకరించు? నువ్వెందుకు ఆయన కోరికను తీర్చు? ఇంట్లో భర్త కోరికను తీరుస్తూ, భార్య కోరికను తీరుస్తూ, పిల్లల కోరికలు తీరుస్తూ, నువ్వు అర్థమైందా? కుటుంబీకుల కోరికలు తీర్చుకుంటూ బ్రతుకుతూ మనం. అయితే బాధ్యతగా ఎలాగైతే అన్ని కోరికలు తీర్చుకుంటూ బ్రతుకుతున్నావో, మన ఎడల నిరంతరం కృప చూపుతున్న దేవుని ఎడల, దేవుడు అడుగుతున్న దానికి కూడా ఆయన కోరికను, ఆయన ఇష్టాన్ని తీర్చటానికి, నెరవేర్చటానికి కూడా నీ మనస్సు సమ్మతించాలి. నీ మనస్సు కుదుటకు రావాలి. నువ్వు ఆలోచన చేయాలి. నా దేవుడు అడుగుతుంది ఇదా, నా దేవుడు కోరుకుంటుంది ఇదా, నా దేవుడు నోరు తెరిచల్లా నన్ను పలకరిస్తున్నాడు ఈ రాత్రి. నిజమే, నా మనస్సు ఎలా ఉందో నా దేవునికి తెలుసు, నా హృదయం ఎలాగుందో నా దేవునికి తెలుసు, నా ఆలోచనలు ఎలాగున్నాయో నా దేవునికి తెలుసు, నా నోటి మాట ఎలా ఉందో నా దేవునికి తెలుసు. కనుకునే ఈ రాత్రి నన్ను పలకరిస్తున్నారు, నన్ను దర్శిస్తున్నాడని నువ్వు ఆలోచన కలిగి ఈ వాక్యాన్ని, నా దేవుడు ఇంతేనా నన్ను అడిగిందని ఒకవేళ నువ్వు అనుకొని, అడిగిన దాన్ని నువ్వు సమ్మతించి బ్రతకాలే కానీ, నడుచుకోవాలే కానీ, మాదిరి చూపించాలే కానీ, నా దేవుడు ఏమంటాడో తెలుసా? అట్టి వారి మధ్యలో నేను నివాసం చేస్తానంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దీన మనస్సు కలిగి నడుచుకునే వారికంట దేవుడు ఎప్పుడు సమీపముగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటాడంట? సమీపముగా ఉంటాడంట ఆయన. ఎవరి ఎడల? దీన మనస్సు కలిగిన వారి ఎడల. అసలైన స్థానం ఏంటి? ఎవరు సమీపించని తేజస్సులో నివసించేంత స్థానం ఆయనది. అంత స్థానములో ఉండే దేవుడు అంట ఒక మానవుడు దీన మనస్సు కలిగి బ్రతకాలే గాని, ఒక విశ్వాసి దీన మనస్సు కలిగి జీవించాలే గాని, ఆ ఎవరు సమీపించని తేజస్సులో వసిస్తున్న దేవుడంట వారికి సమీప బాంధవుడిగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటాడంట? సమీప బాంధవుడిగా. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం చూడండి, 57వ అధ్యాయం. అందరూ చూడాలి, వాక్యం చూసే వాళ్ళు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును,
అమ్మా నిత్య నివాసి అయిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. అమ్మా ఏమని సెలవిచ్చుచున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. మొదటిగా ఆయన స్థానాన్ని చెప్పిండు. నేను ఉండే స్థానం ఏమిటంటే మహాగణుడను, ఏమంటుండు? మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసినైన స్థలములలో నేను నివసించువాడను, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును. నేను ఎవరికి అందనంత ఎత్తైన స్థలములో నివసించే దేవుడు మాట్లాడుతున్న మాట. ఎవరైతే వినయము గలవారిగా బ్రతుకుతారో వారి ప్రాణమునంట ఉజ్జీవపరచటానికి, ఎవరైతే దీన మనస్సు కలిగి బ్రతుకుతారో వారికంట సమీప బాంధవుడుగా ఉండటానికి నా దేవుడు ఇష్టమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి సమీపముగా ఉంటాడంటే అంతఃస్థానములో ఉన్నా కానీ, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దీన మనస్సు కలిగి బ్రతికే వారికి నేను ఏమై ఉన్నానంటే ఆసన్నుడునై ఉన్నాను, సమీప బాంధవుడునై ఉన్నాను. విరిగి నలిగిన హృదయము గల వారిని ఉజ్జీవపరచటానికి, ఉజ్జీవపరచటానికి, సంతోషపరచటానికి, దీన మనస్సు కలిగి బ్రతికే వారిని ఆశీర్వదించటానికి నేను ఎలాగున్నానంటే సమీపముగా ఉండటమే కాక వారి మధ్యలో నివసించుచున్నానంటుండు. హల్లెలూయా. అది దేవుడు అడిగేది నిన్ను. ఏది అడుగుతుండు చెప్పండి? ఏమడిగిండు? దీన మనస్సు కలిగి. అందరూ వింటున్నారు కదా. ఏమడిగిండు దేవుడు? మరి గట్టిగా చెప్పరే. ఏమడిగిండు? మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. కలిగి జీవిస్తే ఆయన ఎలాగంటుండు? నేను వారి మధ్యలో నివసిస్తూ ఉంటాను. వారితో కూడా ఉంటాడు ఆయన, వారితో కూడా నడుస్తుడు ఆయన. ఎందుకో తెలుసా? వారిని ఉజ్జీవపరచటానికి, వారిని బలపరచటానికి, వారి ప్రాణమును తెప్పరిల్ల చేయటానికి, కృంగిపోతున్న వారిని, కృషించిపోతున్న వారిని, నలిగిపోతున్న వారిని, అవమాన పాలవుతున్న వారిని, కన్నీరు మధ్యలో ఉన్న వారిని. నువ్వెన్ని సమస్యలో ఉన్నా కానీ, ఎంత బాధలో ఉన్నా కానీ, ఎన్ని రకాల అవమానాల మధ్యలోనే నువ్వు నివసించినా కానీ ఒక మాట చెబుతా వింటారా? నీ దేవుని యందు, మన దేవుని యందు నువ్వు దీన మనస్సు కలిగి బ్రతకాలే కానీ, దీన మనస్సు కలిగి నువ్వు జీవించాలే కానీ. అదిగో నా దేవుడు సెలవిస్తున్న మాట, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నానంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసన్న గారు మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. ఎక్కడుంటుందంట ఆయన? మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములో, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడంట. మనల్ని పరిశుద్ధపరచటానికి, విరిగి నలిగిన హృదయాలను బలపరచటానికి, దీన మనస్సులకు కృపనివ్వటానికి, దీన మనస్సు కలిగిన వారిని బలపరిచి నడిపించటానికి,
ప్రాణము కోల్పోతున్న వారిని ఉజ్జీవపరచటానికి ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? సమీప బాంధవుడుగా ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు, ఇంకా బిగ్గరగా చెప్పు. అందుకే ఆ చరణం కూడా రాసిండు, దీన మనస్సు గల వారికి తగిన సమయములో హెచ్చించువాడవును. ఎవరినంట? సమృద్ధిగా కృపనిస్తాడంట ఆయన. ఎవరికో తెలుసా? దీన మనస్సు గల వారికి ఏమిస్తాడంట? సమృద్ధిగా కృపను అనుగ్రహింపజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత స్థానంలో ఉన్న దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడండి ఆయన. కానీ ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగపరచుకోవట్లేదు, త్రోసేస్తున్నారు. బాధలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఏమండి, రోగాలను బట్టి త్రోసేస్తున్నారు. మనుష్యుణ్ణి అండగా అయితే పెట్టుకుంటున్నారు, కానీ దేవుణ్ణి తోడుగా పెట్టుకోవటానికి మనస్సు రావట్లేదు. అందుకే చూసేవాడే గుడ్డివాడవుతాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎరిగిన తర్వాత ప్రభువుని ఆరాధిస్తున్న సమయంలో నీ జీవితంలో నువ్వు గుర్తెరగాల్సిన విషయం ఏమిటో తెలుసా? నువ్వు విరిగిన మనస్సుతో బ్రతకాలే కానీ, ఆపత్కాలములో దీన మనస్సుతో నువ్వు నివసించాలే కానీ, ఆయన మీద ఆధారపడి నువ్వు ఎదురు చూస్తూ బ్రతకాలే కానీ నా దేవుడు సమృద్ధిగా నీకు కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టడు ఆయన. మనుషులు మర్చిపోయినట్లుగా మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు తృణీకరించినట్లుగా తృణీకరించే దేవుడు కాదు. మనుషులు అవమానపరిచినట్లుగా అవమానపరిచే దేవుడు కాదు. మరి ఎవరయ్యా ఆయన అంటే, దీన మనస్సు కలిగిన ప్రభు తట్టు నువ్వు తిరిగి చూడాలే కానీ, దీన మనస్సు కలిగి ఆకాశము వైపు కనులెత్తుటకు ధైర్యము చాలని సమరయుడు వలె నువ్వు ప్రార్థన చెయ్యాలి కానీ, నా దేవుడు ఆ సమరయుడును నీతిమంతుడిగా చేసినట్లుగా, పరిశుద్ధుడిగా మార్చినట్లుగా, పరలోక రాజ్యములో వారసత్వం అనుగ్రహింపజేసినట్లుగా నా దేవుడు నిశ్చయముగా నీ ఎడల చేయునుగాక. ఆమేనని బిగ్గరగా చెబుదాం. ఎప్పుడు తెలుసా? దీన మనస్సు కలిగి నువ్వు బ్రతకటానికి ఇష్టపడ్డప్పుడు, నడుచుకోవటానికి ఇష్టపడ్డప్పుడు, జీవించటానికి నువ్వు ఇష్టపడ్డప్పుడు. దీన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాట చెప్పాను, నువ్వు దీన మనస్సు కలిగి నడుచుకోవాలే కానీ, అదిగో ఆ దీన మనస్సుతో నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఉండిద్ది చూసినవా? ఆ ప్రార్థన తగిన సమయంలో నా దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. ఒక మాట చూడండి, 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం అందరూ చూడండి. 2వ రాజుల గ్రంథం 22:19 వచనం చదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణ స్పందులగుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నువ్వు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. యోషయ్య అనబడిన రాజు చిన్నతనములో రాజు అయిండు. 8 సంవత్సరాలప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకోవటంలో మెలకువ కలిగి ఉన్నాడు. శత్రువులు ఎదురుగా వచ్చారు, యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్నారు. అర్థమైందా? వార్నింగ్ పంపించారు, ఇక నీ రాజ్యం అయిపోతుంది, నీ రాజ్యం కొట్టివేయబడుతుంది, నువ్వు హతము చేయబడబోతున్నావు,
నువ్వు చూసేదేది ఇక నీకు ఆగుపడదు. నీతో సహా నీ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ చంపివేయబడతారు అని తనకు ఒక వర్తమానం పంపించబడితేనంట ఈ రాజు అంట మెత్తని మనస్సు గలవాడై, స్తోత్రం చెప్పండి. ఏ మనస్సు అంట? మెత్తని మనస్సు. అబ్బా, ఇదే మనస్సు. ఇందాక ఎన్ని మనస్సులు చెప్పా? కఠిన మనస్సు, క్రోధ మనస్సు, గర్విష్టి మనస్సు, అహంకార మనస్సు, దీన మనస్సు. ఈ మనిషి గురించి ఏమి రాయబడింది? మెత్తని మనస్సు అంట. ఈ మెత్తని మనస్సు కలిగిన వాళ్ళు ఎట్టుంటారు చెప్పానా? ఎట్టుంటారు తెలుసా? ఈ మెత్తని మనస్సు కలిగిన వాళ్ళు కొట్టకుండా ఇట్ట చూస్తే చాలు ఏడుస్తారు. ఏంటి? కొట్టకుండా. చింతల్ని ఎప్పుడన్నా చూశారు మీరు? నేను వార్నింగ్ ఇయ్యంగా ఏమిలే, ఇట్ట చూసానంటే చాలు పటపట పటపటపట గారుతూనే ఉంటాయి. ఇక కారితే ఇక ఆగదేక. మరలా నేను పిలిచి పలకరించి పడుకోబెట్టుకొని చక్కగా ఒక 2 మాటలు అర్థమైందా దేవుని గురించి చెప్పో, లేదంటే లేఖనాల్లో నుంచో వాక్యాన్ని గుర్తు చేసో, అమ్మ తండ్రికి లోబడాలని రాయబడి ఉంది అమ్మ అని చెబితే తప్ప అట్నా డాడీ అని దప్పుడు. అర్థమైందా మీకు? మెత్తని మనస్సు కలిగిన వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. సీరియస్గా చూస్తే చాలు వాళ్ళకి అర్థమైపోయింది, అబ్బా నా మీదకి ఫైరు లెగిసిపోతుంది. అటువంటి మనస్సు కలిగిన వాడు ఈ రాజు. భయంతో ఉన్నాడు. మెత్తని మనస్సును ధరించుకొని భయపడుతూ కన్నీరు గారుస్తున్నాడు. ఆడున్న మాట అదే కదా, నా సన్నిధికి నువ్వు వచ్చి ఏడ్చిన చూసినవా, కన్నీళ్ళు గార్చిన చూసినవా? ఆ మాట చూడండి మళ్ళా. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేసే ప్రతి ప్రార్థనను నేను నిశ్చయముగా అంగీకరిస్తున్నాను. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏం చేయలేరండి, వాస్తవానికి ఏమీ అనలేరు, చేయలేరు. ఒకసారి నేను అలాగే సీరియస్గా చూశాను. చూస్తే మొన్న ఈ మధ్య ఏం జరిగిందో ఏంటో తెలియదులే కానీ రివర్స్ తిరిగింది. ఎవరు? చింతల్లి అన్నది. నేనమ్మటనే ఏంటి ఏదో సంథింగ్ రాంగ్, ఏదో మనిషిని ఎంటాడుతుంది అనుకున్నా. ఆ అమ్మాయి దోతే మన 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 రోడ్లో ఉండిద్ది వాళ్ళ ఫ్రెండ్. ఆ దోత లక్షణాలు వచ్చినాయి. అసలు ఈ మనిషికి లక్షణం లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నా. తర్వాత అడిగా, చింతల్లి నువ్వు ఎప్పుడు అసలు తొందరగా రివర్స్ కావుగా, ఎందుకైనా నువ్వు అని ఆ రోజు చికెన్ తీసుకొచ్చల్లా వండి పెట్టి ఏమండి చిన్నగా పడుకునే టయానికి నేను కంపల్సరిగా ప్రతిరోజు వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఒక అరగంట స్పెండ్ చేస్తా వాళ్ళతో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు దేవుని గురించి, వాక్యం గురించి, చదువు గురించి, సంఘం గురించి, విశ్వాసుల గురించి, మన చిన్నపిల్లల గురించి, యవనస్తుల గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళతో కంపల్సరిగా ప్రతిరోజు ఒక అరగంట సేపు స్పెండ్ చేస్తా వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఫ్రీ అవుతారు. ఉదయం 8 స్టార్ట్ చేస్తే బ్యాగ్ మోయటం రాత్రి 7:30 అవుతుంది వాళ్ళ బ్యాగ్ దించాక. వాళ్ళని రిలాక్స్ చేయాలి కంపల్సరిగా, నా బాధ్యత అది. టైర్డ్ అయిపోయారని అలాగే వదిలేస్తే నా తండ్రి పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. నేను కంపల్సరిగా ప్రతిరోజు స్పెండ్ చేస్తా. పడుకునే సమయానికి 9 దాకా వాళ్ళ కేటాయిస్తా. కొన్ని విషయాలు తెలుసుకుంటా, అడుగుతా, చెబుతారు, లేదంటే 2 పాటలు పాడించుకుంటా, కంఠస్థ వాక్యాలు నేర్పిస్తా, లేదంటే చెప్పిస్తా. మెత్తని మనస్సు కలిగిన వాళ్ళు ఊకనే ఏడుస్తారండి. వాళ్ళని ఏమనాల్సిన అవసరం లేదు. ఈ రాజు మెత్తని మనస్సు కలవాడు కాబట్టి ఎవరిని ఏమనలేడు, ఎవరిని ఎదిరించలేడు, ఏమండి తిరుగుబాటు చేయలేడు, ఒక మాట అనలేడు, అంటే పడటం తప్ప ఏమి చేయలేడు. అటువంటి మనస్సు కలిగిన వాడు ఏం చేశాడంటే మనుషుల మీద ఆధారపడకుండా దీన వస్త్రమును, దీనత్వము కలిగి దీనత్వమును ధరించిందంట.
ఏం చేసిండు? దీనత్వమును ధరించిండని రాయబడి ఉందాడ. దీనత్వాన్ని ధరించుకొని తగ్గించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నా జీవితంలో కష్టం ఉంది ప్రభువా, నేను ఎవరిని ఏమనలేను, కానీ వారు నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు, నన్ను బాధపరుస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చెప్పినా కానీ నాకు తిరుగుబాటే ఎదురవుతుంది, శత్రువులు నన్ను హేళన చేస్తున్నారు, ఇంటివారు ఎన్నిక లేనట్లుగా మాట్లాడుతున్నారు, కట్టుకున్నవాడే విలువలేనట్లుగా చూస్తున్నాడు, కట్టుకున్న భార్యే విలువలేనట్లుగా మాట్లాడుతుంది, పిల్లలే తిరస్కారం చేస్తున్నారు అని ప్రతి సమస్యని ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. దీనత్వమును ధరించుకొని తనకు కలిగిన కష్టమంతటిని ప్రభు సముఖములో పోస్తున్నాడు. కొంతమంది చెప్పుకోలేరండి, పైకే నవ్వుతూ ఉంటారు అంతే, లోపల ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో చెప్పుకోలేరు. ఎవరితో నన్ను చెప్పుకుందామన్నా కానీ సరైన అనుభవం కలిగిన వారు కొంతమందికి దొరకరు. అటువంటి వాళ్ళు కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతారు, నలిగిపోతారు. ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా పని చేసుకుంటున్నప్పుడు ఏడుస్తారు, బట్టలు ఉతుకుతున్నప్పుడు ఏడుస్తారు, ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఏడుస్తారు, లేదంటే జాబ్ చేసేటప్పుడు ఏడుస్తారు, ఒంటరిగా హెలోనుగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మనస్సు మెత్తంది కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు, వాళ్ళని ఆదరించేవారు లేనప్పుడు, వాళ్ళ కష్టాలను బట్టి వాళ్ళ బాధలను బట్టి ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక ఒక్కళ్ళే కొమిలిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. బాధ, వేదన, భయంకరమైన కష్టం, అది అటువంటి మనస్సు కలిగిన వారిని నేనేమంటాను తెలుసా, నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నిన్ను ఎవరు పలకరించినా పలకరించకపోయినా, నీ దరి ఎవరు చేరినా చేరకపోయినా, ఇదిగో నువ్వు ఒక్కడివి కార్చిన కన్నీరు నీ చూసినవా, నాకేంటి ప్రభు ఈ శ్రమ, నాకేంటి ప్రభు ఈ దుఃఖం, నాకేంటి ప్రభు ఈ వేదన అని ఒకప్పుడు నువ్వు కార్చిన కన్నీరు ఉంది చూసినవా, ఆ కన్నీటిని నా దేవుడు నిశ్చయముగా చూశాడు. హల్లెలూయా. ఆయనైతే మర్చిపోయేవాడు కానే కాదు. మనుష్యులన్నా మర్చిపోతారేమో కానీ మనం ఎరిగిన దేవుడు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మర్చిపోయే దేవుడైతే కానే కాదు. రాజు మెత్తని మనస్సు కలిగిన వాడు గనక దీనత్వమును ధరించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిండు కాబట్టి నా దేవుడు ఆ రాజుతో మాట్లాడాడు. రాజు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నానంటుండు. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి ఇంతే కదా చెప్పాలి మీరు, ఇంతే కదా నేను అడిగింది. ఆ మాట మర్చిపోవద్దు మీరు. ఇంతే కదా, నువ్వు లేవుగా నవీన్, ఇంతే కదా నేను అడిగింది. ఏందది? దీన మనస్సు. అబ్బా, కాన్సెప్ట్ పట్టేసిండు నవీన్. దీన మనస్సు. నువ్వు లేవు కదా, ఏమడిగిండు ప్రభు? దీన మనస్సు. తల్లిదండ్రులు ఎదుట దీన మనస్సు ఉండాలా? అన్నీ తెలిసిన బిల్డప్ ఇచ్చిన అనుకో పడిపోతావు. గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా, పద్ధతి ఇవ్వాలి. అర్థమైందా? సన్మానించాలని ఉంది తల్లిదండ్రుల్ని, అదే దీన మనస్సు. స్తోత్రం చెప్పు. ఏమనుంది? సన్మానించాలి. డబ్బులు ఇవ్వకపోయినా సన్మానించాలా? ఎందుకంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి. దీన మనస్సు. ఇంట్లో భార్యకు దీన మనస్సు, భర్తకు దీన మనస్సు, పిల్లలకు దీన మనస్సు, తల్లిదండ్రులకు దీన మనస్సు. అవసరం. ఎందుకో తెలుసా? నాకు అవసరం లేదనుకున్నాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలు. నీకు అవసరం కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవునికి అవసరం. స్తోత్రం చెప్పు. ఒక మాట చెప్పానా, మన దేవుడే దీనుడుగా ఈ లోకానికి వచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చిండు ఆయన? చెప్పండి, ఎలా వచ్చిండు? తిమోతి గారు ఎలా వచ్చిండు? దీనుడుగా వచ్చిండు.
ఎలా వచ్చిండు ఆయన? ఎలా వచ్చిండు చెప్పండి? దీనుడుగా. మాట చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. త్వరగా తీయాలి చదువుకున్న వాళ్ళు. జకర్యా గ్రంథం రేపు వచ్చే ఆదివారం నుంచి యవనస్తులు పురుషులు చదవాలి, బైబిలు సిద్ధపడాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. సంఘ నివాసులారా, సియోను నివాసులారా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చాడంట. బిగ్గరగా చప్పట్లు కొట్టండి, ఇంకా బిగ్గరగా కొట్టండి, ఇంకా బిగ్గరగా కొట్టండి. ఎలా వచ్చిందంట? రాజై దీనుడుగా రక్షకుడిగా నీ మధ్యకి దిగి వచ్చిందంట ఆయన. సియోను నివాసులారా సంతోషించండి. సంతోషం ఎలా ఉండాలి తెలుసా? బహుగా సంతోషించండి అని ఉందాడ. ఎలాగంట? ఎలాగా? ఇంక కిందకు వచ్చాకంటాడు కదా, యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి. ఎలా ఉండాలంట? ఇంట్లో ఎన్ని బాధలున్నా తాగినోడు ఉల్లాసం ఎవడికి ఉండదు. తాగినోడికి ఎంత ఉల్లాసం ఉంటుంది తెలుసా? ఆడికి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కానీ, ఎన్ని బాధలున్నా కానీ, ఎంత పోరున్నా, ఏమండి ఎన్ని ఇబ్బందులున్నా, తినటానికి బియ్యం ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, వాడు తాగిన తర్వాత చూడండి ఇక రోడ్డు మీద ఏం పాటలు పాడుకుంటూ వస్తాడండి. వాడు ఎన్ని పాటలు పాడతాడో తెలుసా? ఇంటికి వచ్చే లోపల దగ్గర ఒక 60-70 పాటలు పాడతాడు. ఆడికి ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఆడు ఉల్లాసంగా ఉంటుండు, సంతోషంగా ఉంటుండు. నేనేమంటానంటే ఆడు తాగిన మందుకే అంత సంతోషిస్తండే. ఇప్పుడు ఉండిద్ది, రేపు పొద్దునకు దిగిద్ది. ఆడికి నీకోసం నిన్ను సంతోష పెట్టడానికి, నీకు రక్షణ ఇవ్వటానికి, నిన్ను ఉల్లాసం ఉంచటానికి నా ప్రభువు దీనుడై లోకానికి దిగొచ్చిండంట. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పా, 2 చేతులు చెప్పు. ఎట్టొచ్చిండంట? ఎట్టొచ్చిండు? దీనుడు. నేను చెప్పాగా, మా ఊర్లో ఒక ఆయన ఉండు, పేరు చెప్పనులే, ఎందుకంటే మా ఊరు వాళ్ళు రోజు లైవ్ చూస్తున్నారంట. చూడటం అని ఇంటికి పోయి చెప్పడం అంట. అశోకయ్య గారు ఏం చదువుతున్నా నాకేమంటున్నా, అందుకే పేరు చెప్పను. ఉదయం స్టార్ట్ చేస్తాడు, సాయంత్రం కల్లా సర్వే మొత్తం ముగెత్తాడు. ఏంది సర్వే? ఊరు మొత్తం సర్వే చేస్తాడు. ఉదయం స్టార్ట్ చేస్తాడు, ఏంటి పెగ్గెత్తటం, సాయంత్రానికి ముగెత్తాడు. ఈ లోపల నాకు తెలిసి అయితే ఒక 170 పాటలు పాడతాడు. ఇంటికి పోతే పోవలేదు, ఆదరించేవాడు లేడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు ఎటోళ్ళట్ అయిపోయారు, అనాథలైపోయారు, అనాముకులైపోయారు. ఒక్కొక్కడికి లేకపోయినా కానీ ఏదో ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కానీ నేనేమంటుంది తెలుసా? అసలు నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకేది లేకపోయినా కానీ నీతిపరుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడని సంతోషంగా నువ్వు బ్రతకాలే. కానీ నా దేవుడు నిశ్చయముగా బహు సంతోషాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రార్థన బలమునిచ్చింది, ప్రార్థన సంతోషాన్ని ఇచ్చింది, ప్రార్థన ఉల్లాసాన్ని ఇచ్చింది, ప్రార్థన ఉజ్జీవాన్ని ఇచ్చింది. అర్థమైందా? డాక్టరాలు మీకే ఉన్నాయా? మాకు కూడా ఉన్నాయి. అయినా కానీ ఎన్ని కట్టుకున్నవి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాక్యం ఎలాగొస్తుంది? దివిటీగా వచ్చింది. స్తోత్రం చెప్పు. అంతేగాని ఎన్నడన్నా దేవుడు మంచోడు, మనందరం నమ్ముకున్నాం, మీకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడని చెప్పానా? తగ్గిందా? వాక్యంలో ఎప్పుడన్నా కంటెంట్ తగ్గిందా? వాక్యంలో ఎక్కడన్నా తగ్గిందా? తగ్గదు. మనం నమ్మాల్సింది ఏమిటంటే ప్రభువుని ఆధారం చేసుకొని బ్రతుకు వారికి నువ్వు దీనత్వం కలిగి బ్రతకటానికి ఇష్టపడలే. కానీ దీనుడుగా వచ్చిన నా దేవుడు నీకు సంతోషం ఇవ్వటానికే నా యేసయ్య లోకరక్షకుడికి ఈ లోకానికి వచ్చిండు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? నా దేవుడు ఒకవేళ ఇదిగో ఈరోజు నీ స్థానం కొద్దిగా ఉండొచ్చు, నీ స్థానం ఎవరు కనుక్కోలేకపోయవచ్చు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారికి ఒకవేళ ఎన్నిక లేనట్లుగా నువ్వు ఉన్నవేమో. నేనేమంటాను తెలుసా? ఆయన చేతి కింద నువ్వు తగ్గించుకొని ఉండు. దీన మనస్సు కలిగి, జాగ్రత్తగానండి, దీన మనస్సు కలిగి ఆయన చేతి కింద నువ్వు తగ్గించుకొని ఉండు. తగిన సమయంలో నా దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. హెచ్చిస్తాడండి, హెచ్చిస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 5-6 వచనం చూడండి. 5-6. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని, ఇందాక రాజు ఏం ధరించుకున్నాడు? దీనత్వమును ధరించుకున్నాడని ఉంది. ఇప్పుడు పేతురు గారు ఏమంటాడంటే, దీన మనస్సు అనే వస్త్రము కూడా ఒకటి ఉంది. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరేం చేయాలంటే ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు మీలో అగపడిద్ది. అది మీలో ఏం అగపడిద్ది? దీన వస్త్రం. అందరూ చెప్పండి, చెప్పండి, దీన వస్త్రం. ఇప్పుడు మందిరానికి వచ్చారు కాబట్టి పాత చీరలు కట్టుకొని వచ్చారు. ఇంట్లో ఉండేవి కాబట్టి వీటిది ఏముంది, పనికి మాలినయే, పోయేది మందిరానికేగా, ఏమైనా ఫంక్షన్లో పోతున్నావా, పెళ్ళిళ్ళకి పోతున్నావా అని కట్టుబడి కొన్ని ఉంటాయి కాబట్టి కట్టుకుని వాటిని భద్రంగా పెడతారు. ఈ 10 కట్టుకునేవి, రోజువారీ అని ఉండిద్ది వాటికి లెక్క. మరలా బయటికి వెళ్ళేటప్పుడు వివాహానికో, ఫంక్షన్కో, దినానికో కొన్ని చీరలు ఉంటాయి. పెళ్ళికైతే ఈ పట్టు చీరలు పెళ్ళివి, ప్లేన్ చీరలు ఉంటాయి. ఇవి దినాని, ఈ తద్దినాని, ఈ ఫంక్షన్. అవునా కాదా? ఇప్పుడు సచ్చినోడి దగ్గర పట్టు చీర కట్టుకుంటారా? కట్టుకోరు. ఎందుకు? పట్టు చీర కట్టుకొని పోతే సావు కూడా ఇది చూడు ఎట్టొచ్చింది అంటారుగా. అందుకేం చేస్తారు? ప్లేన్గా ఉంటాయిగా, డిజైన్ లేకుండా ప్లేన్గా ఉంటాయి. వాటిని ధరించుకొని పో. ఎందుకంటే శివుడి భూముడు తోడవాళ్ళగా, ఏడితే ఎంత వచ్చిద్దో. ఇక్కడ ప్రార్థనలో మాత్రం రాదు, అంత ఏడుపు వచ్చింది. కాబట్టి అంటే వస్త్రానికి అన్ని రేటీలు ఉన్నాయే, దేన మనస్సుకు కూడా ఒక వస్త్రం ఉంది. నువ్వు కట్టుకున్న చీర, నువ్వు వేసుకున్న ప్యాంటు, నువ్వు వేసుకున్న చొక్కా, టీషర్ట్, ఇప్పుడు దీన్ని ఏమంటారు? హాఫ్ కుర్తా. ఏమంటారు దీన్ని? హాఫ్ కుర్తా. వాళ్ళందరూ తెలుసు, అయ్యగారు హాఫ్ కుర్తా, దీని కుర్తా అని పేరు అన్న సంగతి వాళ్ళకి. అలాగే దేన మనస్సుకి ఏముందో తెలుసా? వస్త్రం ఉంది. అది నిన్ను చూసేవారికి అగపడాలి, నిన్ను కనిపెట్టేవారు నీలో చూడాలి. దీన మనస్సు గలవారు, దీన మనస్సు కలిగి బ్రతుకుతున్నవారు, మనుషులు గుర్తెరిగినా గుర్తెరగకపోయినా, మనుషులు పలకరించకపోయినా, మనుషులు ఆదరించకపోయినా, మనుషులు ఇంటి వైపు పలకరించకపోయినా, ఏమండి, కొంతమందికి విలువ ఉండడం, లెక్క ఉండడం. ఇంటికి పెద్దోళ్ళమైనా లెక్కలేనట్లుగా చూస్తారు, లెక్కలేనట్లుగే మాట్లాడతారు. అయినా నేనేమంటాను తెలుసా? దీన మనస్సు కలిగిన వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలే కానీ. ఆ మాట చూడండి కింద, అలంకరించుకోండి. ఏమంటుండో? ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? నేను చెప్పింది అదే. ఏ సందర్భానికి ఎలా పోవాలో సమస్తం మనకి తెలుసు, ఎలా అలంకరించుకోవాలో మనకి తెలుసు. నేను చెప్పింది అదే. సావుకు పోయేవాడు ఎవడు కూడా సెంటు కొట్టుకుంటాడా? చచ్చినోడు కొడతారు. ఎందుకంటే వాడి దగ్గర దురద వాసన బయటికి రాకూడదని. వాడేదో ఉన్నతమైనోడు అని కాదు. రేపు మాపు చచ్చిన 3 రోజులు అయింది కాబట్టి ఆడి దగ్గర ఉన్న క్రిమినల్స్ ఏవి కూడా, కీటకాలు ఏవి బయటికి రాకూడదని తాకుతారు కాబట్టి, మీద పడతారు కాబట్టి, పట్టుకుంటారు కాబట్టి. అర్థమైందా? సుగంధ తైలమును అబ్రహాము కాలంలో ఇంకా మంచి
అర్థమైంది? అత్తర్లు వాడేది. ఇప్పుడు ఇండిషన్లు వచ్చినాయి. ఒక 4 రోజులు ఇంకా డెడ్ బాడీ ఇంకా కుళ్ళు పట్టుకుని ఉండాలంటే ఇండిషన్స్ ఉన్నాయి. 10 రోజులు ఉండాలన్నా ఇండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో అట్ట కాదు. మొత్తం కూడా అడవిలో నుంచి తీసుకొచ్చిన తైలాలు రాసేది, భద్రపరిస్తే బాడీ చెక్కు చెదిరేది కాదు. అంటే ధరించుకుంటున్నారు, అలంకరించుకుంటున్నారు. చనిపోతే చచ్చిపోయినోడికి ఒక అలంకరణ, బ్రతికినోడికి ఒక అలంకరణ ఉంది. అలాగే క్రైస్తవ్యానికి ఒక అలంకరణ ఉంది. ఏంటి క్రైస్తవ్యం అలంకరణ అంటే, దేన మనస్సుని వస్త్రాన్ని ధరించుకొని దానికి నువ్వేం చేయాలి తెలుసా? అలంకరణ చేయాలంట. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? అలంకరించాలి. అంటే ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ఎలా కూర్చోవాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో, దేవుని సన్నిధిలో ఎలా పాట పాడాలో, అర్థమైందా? ఇవన్నీ అలంకరణ అన్నమాట. దీన మనస్సు కలిగిన వారికి అలంకరణ అంటే ఏంటంటే వెండి బంగారాలు, ఉంగరాలు, తాళ్ళు, శాంతాళ్ళు కాదు. దీన మనస్సు కలిగిన వారికి అలంకరణ ఏమిటంటే తగ్గింపు స్వభావం. దీన మనస్సు కలిగిన వారికి అలంకరణ ఏమిటంటే ప్రార్థన జీవితం. ఎవరు పలకరించినా పలకరించకపోయినా, కొంచెం ఏదన్నా తక్కువైనా ఆహారములోనైనా తినే దాంట్లోనైనా దీన మనస్సు కలిగి ఉండాలి. అంతేగాని వెంటనే ముఖం మీదే ఇది బాగోలేదు, ఇది నచ్చలేదు, ఇది అట్ట చచ్చింది, ఇది ఎట్ట చచ్చింది అనకూడదు. దీన మనస్సుకు అలంకరణ ఏంటో తెలుసా? మరుగైపోయి బ్రతకటమే దీన మనస్సుకు అలంకరణ. ఏంటిది? మరుగైపోయి బ్రతకటమే దీన మనస్సుకి అలంకరణ. ప్రతిదానికి ఓర్పు, సహనం, నిరీక్షణ కావాలి. అందుకే అంటున్నాడు చూడండి, ఆడ అలంకరించుకొనుడి. నువ్వు అలంకరించుకోకపోతే నీలో ఏమున్నట్టు తెలుసా? అహంకారము. ఏమున్నట్టు చెప్పండి? అహంకారము. ఒకవేళ అహంకారమే నీ దగ్గర ఉందనుకో, దీన మనస్సు గల వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? కృపను అనుగ్రహింపజేస్తాడని ఉన్నాడు. చూడండి, అందరూ చూడండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. తగిన సమయములు ఆయన హెచ్చించున్నట్లుగా ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్సుకులై ఎలా ఉండాలంట? దీన మనస్సుకులై, దీన మనస్సుకులై ఉండండి. తప్పనిసరిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కృపనిస్తాడు. ఎవరైతే నిన్ను ఎన్నిక లేదంటున్నారో, నీ కుటుంబం కానీ, నీ పిల్లల్ని కానీ, నీ భర్తను కానీ, నీ భార్య కానీ విలువలేనట్లుగా మాట్లాడుతున్నారో, ఎవరి జీవితంలో అయితే అహంకారంతో మాట్లాడుతున్నారో వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా అనొద్దు, వదిలేసేయండి. నువ్వు మాత్రం దీన మనస్సు కలిగి బ్రతుకు, దీన మనస్సు కలిగి జీవించు. నీ దేవుడు దీనుడై ఉన్నాడు కాబట్టి, దీనత్వము కలిగి బ్రతికాడు కాబట్టి, ఇంతే కదా నేను అడుగుతుందంటండి ఆయన. ఏమంటుండు? ఇంతే కదా, చెప్పండి, ఇంతే కదా నేను నిన్ను అడుగుతూ. ఏంటిది అది? దీన మనస్సు కలిగి ఉండటమే. ఇప్పుడు వరకు ఇన్ని లేఖనాలు చూసినాం కదా, ఎక్కడైనా నాకు అది ఇది అని రాయబడి ఉందా? నాకు అది కావాలి ఇది కావాలని చెప్పబడి ఉందా? లేదు. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే దీన మనస్సు కలిగి, దీనత్వమును ధరించుకొని, దీన మనస్సు కలిగిన వస్త్రమును అలంకరించుకొని, అర్థమైందా? బాహ్యంగా ఆగపడటానికి నీ శరీరానికి అలంకరణ ఎంతైతే నువ్వు అలవాటు చేస్తావో, రాత్రి మాట్లాడుకున్నాం, అందం మోసకరమైంది, దాని మీద మనస్సు పెట్టొద్దు, ఆలోచన పెట్టొద్దు, దృష్టి పెట్టొద్దు అని రాత్రి లేఖనాల్లో మనం మాట్లాడుకున్నాం. మోసకరమైనవి కొన్ని ఉన్నాయి, మోసం చేసేవారు కొందరు ఉన్నారు, మోసపరిచేవి కొన్ని ఉన్నాయి. కానీ నేనేమంటాను తెలుసా? దీన మనస్సు కలిగి నువ్వు కష్టాలలో కూడా ఎదురు చూడాలి, కానీ దీన మనస్సు కలిగి ప్రభు మీద ఆధారపడి నివసించటానికి నువ్వు ఇష్టపడాలే, కానీ
నా దేవుడు, నా దేవుడు, ఎవరు సమీపింపని తేజస్సులో ఉండే నా దేవుడు నీకు దగ్గరగా సమీప బాంధవుడుగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట, ఇంకా ఆయన కోరుకునేది ఏమిటంటే ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటుండు. ఏ వినాలంట? ఆయన మాట. దీన మనస్సు కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, ఆయన మాట వింటే చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఆయన మాట వినకుండా వేరైపోయారు, దూరమైపోయారు. అర్థమైందా? వేరైపోయిన జీవితాల్లో బలరాక్ష చెట్లు పెరిగినాయి, పందికొక్కులు తిరిగినాయి. యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా రాయించి పెట్టిండు. ద్రాక్ష తోటను దేవుడు నాయించిండు. నాటిందేమో దేవుడు, నీరు పోసింది దేవుడు, వృద్ధి చేసింది దేవుడు. కొద్ది కాలమైన తర్వాత నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. మాట అంటే వినట్లేదు, మాట ఎంత మాత్రం కూడా చెవిని పెట్టట్లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని బాధపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దేవుడు ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన మాట వింటే చాలు, అదే శ్రేష్టం అంటుండు. సమూయేలు గ్రంథములో సమూయేలు అంటాడు, బలులు అర్పించుట కంటే, అర్థమైందా, దహన బలులను అర్పించుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినుట శ్రేష్టము. ఇంక వేరేదేం అవసరం లేదు. ఆయన మాటలో మాధుర్యం. ఆయన మాటే ఏంటి? వాక్యం. వాక్యమై ఉన్న దేవుని మాట వింటే చాలు. ఈరోజు మనుషుల మాటలు ఎన్నో వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. మనుషులు మాటలు వినటానికి అవసరమైతే ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్నావు, ఎంత దూరమైన పోయి కూర్చుంటున్నావు, కానీ దేవుని మాట వినటానికి మాత్రం కొంతమందికి మనస్సు రావట్లేదు, ఇష్టపడట్లేదు. వాక్యం చెబుతూ ఉంటేనే చెవులు దులుపుకుంటారు, నెగ్లెక్టెడ్గా కూర్చుంటారు. దేవుని వాక్యం ఇది, దేవుని సన్నిధి ఇది. మన సమూయేలు పేటర్ గారు చెప్పిన మాట, ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి కాదు. వామ్మో, యాకోబుకి భయం కలిగిందంట. దేన్ని బట్టి తెలుసా? దేవుని సన్నిధిని బట్టి. కొంతమంది మందిరానికి వస్తారా, కనీసం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి చెప్పరు, మనం మందిరానికి వెళుతున్నాం. ఎటంటే అటు తిరగకూడదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరకు పోకూడదు, చక్కగా కూర్చోవాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభువుని స్తుతించాలి అని చెప్పాలి, మనం నేర్పించాలి. పిల్లలకి మనం నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. నిజమే, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పిండు, అది దేవుని మందిరం, సేవకుడు ఉంటాడని చెప్పారు. అర్థమైంది? మనం చెబితే తెలిసిద్ది వాళ్ళకి. చెప్పాలి, నేర్పించాలి. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో వచ్చే మాట సోది మాట కాదు, మనుషుల మాట కాదు, ఉగ్రాల మాట కాదు. ఎక్కడి నుంచి వచ్చే మాట బలమైన మాట. అది స్తోత్రం చెప్పు. బాగు చేసే మాట. అది స్తోత్రం చెప్పు. నిలబెట్టే మాట. అది స్తోత్రం చెప్పు. ఆ మాటకు నువ్వు భయపడాలి. ఏం చెయ్యాలి? భయపడాలి. నువ్వు భయపడాలి, నీ పిల్లలు భయపడాలి. భయం లేకుండా బ్రతకూడదు దేవుని మందిరం అంటే. ఇష్టం వచ్చినట్లుగా బిహేవియర్ చేయకూడదు దేవుని మందిరం అంటే. ప్రతిదీ నేర్పించుకోవాలి, నేర్పించాలండి. నీ దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయంతో నువ్వు బ్రతుకు. ఆ భయమే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పు. ఏం తీసుకొచ్చింది? దేవుని మందిరములో ఉన్నానన్న భయమే నీకు ఆశీర్వాదం తెచ్చింది. ఇంటి దగ్గర కూర్చున్నట్లుగా, వీధిలో కూర్చున్నట్లుగా, రోడ్ల మీద కూర్చున్నట్లుగా, ముచ్చట్ల దగ్గర కూర్చున్నట్లుగా ఇది కాదు మందిరంలో నడవాల్సినది. ఒక పర్ఫెక్ట్నెస్, ప్రభు దృష్టిలో ఒక స్ట్రీట్ నీ దగ్గర అగపడాలి. ఎందుకో తెలుసా? నీలో అగపడిద్ది, నీలో అర్థమైపోయిద్ది. నువ్వు దేవుని మాటను తీసుకుంటున్నావా లేదా, చెవులు దులుపుకుంటున్నావా, ఏళ్ళు ఈర్చుకుంటున్నావా, కాళ్ళు చాపుతున్నావా, నిర్లక్ష్యంగా కూర్చుంటున్నావా, అర్థమైపోయిద్ది. నువ్వు వాక్యం వింటున్నావా లేదో కూడా కళ్ళు మూసుకొని కూడా చెప్పగలుగుతా నేను, ఎవరు వాక్యం వింటున్నారో వినట్లేదో కూడా.
నీ మనస్సు బాగుంటే వాక్యం వింటావు, నీ మనస్సు బాగోపోతే వాక్యం వినవు. నువ్వు నీ ఇంట్లో సమస్యను పెట్టుకొని వస్తే వాక్యమే అసలు నీ దరిదాపులోకి రానేవు. నీవు సంతోషంగా ఉన్నప్పుడు వినేది వాక్యము కాదు. అదే దేన మనస్సు కలిగి బ్రతుకు, దేన మనస్సును ధరించుకొని బ్రతుకు, దానికి అలంకరణ నేర్పించు. నువ్వెంత బాధలో ఉన్నా కానీ, వేసారిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నా కానీ, దేవుని మాట నేనేం చేసిందో తెలుసా? ఉజ్జీవపరిచిద్ది. స్తోత్రం చెప్పండి. ఏం చేసిద్ది? ఉజ్జీవపరిచిద్ది. అలసిపోయిండు, నీరసమైపోయిండు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, రాత్రి నుంచి ప్రయాసపడిండు, ప్రతిఫలము దొరకలేదు, ఇంటికి పోతే భార్య ఏమనిద్దన్న భయం, పిల్లలు ఆకలితో ఉన్నారేమన్న ఆవేదన, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక మాటే నమ్మినండి. పేతురు అంటాడు కదా, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఏది నాకు చెప్పండి, ఏమీ నాకు దొరకలేదు. కానీ యేసు ప్రభు మాట విన్నాడు. అదే మందిరం అనుకున్నాడు పేతురు. సముద్రమే మందిరం. సృష్టికర్త ఆయన. నా ఒక సంఘం అనుకున్నాడు. నావలో ఉన్నాడు యేసు ప్రభు. ఆ సంఘములో యేసు ప్రభు చాలు. ఒక విశ్వాసి పేతురు. దేవుని మాట వస్తుంది, భయపడుతున్నాడు. దేవుని మాట ఎదురుగా ఉన్నది. అలసిపోయిన ప్రాణానికి, అదిగో ఇందాక చదువుకున్నాం కదా, విరిగిన మనస్సు గల వారి ప్రాణమనంట ఉజ్జీవపరచటానికి. విరిగిపోయిండు, వేసారిపోయిండు, బాధ వేదన, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసు ప్రభు చెప్పిండు, నీ కుడి ప్రక్కన వలవేయని. అప్పుడు పేతురు అన్న మాట ఏంటో తెలుసా? లోకాసు వార్త 5వ అధ్యాయం తీయండి, నేను ముగిస్తాను. లోకాసు వార్త 5వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 5-6 వచనం చదవండి. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదయ్యా. అదిగో అయినను నీ మాట నన్ను బ్రతికించేది గనక, నీ మాట నన్ను బాగు చేసేది గనక, నీ మాట నన్ను స్థిరపరిచేది గనక, నీ మాట నన్ను బలపరిచేది గనక, నీ మాట చొప్పున వలవేతునని వలవేశాడు. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము పేతురు జీవితంలో కలిగింది. బిగ్గరగా స్తోత్రం చెప్పు, ఇంకా బిగ్గరగా చెప్పు. ఇంతే ఆయన కోరుకునేది, ఇంకేమి కోరుకోవట్లేదు ఆయన. 2 మాటలు చెప్పాడు. దేన మనస్సు గలవారిని దేవుడే చేస్తాడు. ఆయన మాట విన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 2 కాన్సెప్ట్ నీ జీవితంలో పెట్టుకుని రాత్రి ఒక విలువైన ప్రార్థన జీవితంతో ముందుకెళ్ళు. నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప నిశ్చయంగా మీ అందరికీ ఇచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పురుషులు, పిల్లలు, యవనస్తులందరూ మోకరించండి దయచేసి. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరూ మోకరించి, మోకాళ్ళ పైన ఉండగలిగిన వారు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయండి. అయ్యా, దీన మనస్సు కలిగిన అనుభవాన్ని మాకివ్వండి తండ్రి. దీన మనస్సు కలిగిన జీవితాన్ని మాకివ్వండి. దీన మనస్సుకులను హెచ్చించే దేవుడవు నీవు. ఈ రాత్రి నా ప్రభు సెలవిస్తున్నాడు, ఇంతే నేను అడిగింది, నేను అడుగుతుంది ఇంతే. ఏంటింతే? అదిగో దేన మనస్సు కలిగి నువ్వు ప్రవర్తించు, దేనత్వమును ధరించుకో, దేన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరించు. అలంకరణ ప్రార్థన, అలంకరణ తగ్గింపు, అలంకరణ విశ్వాసం. అడుగు ప్రభుని, వేడుకో ప్రభుని. అయ్యా, నా జీవితంలో దేనత్వమును నాకు కలుగు చేయండి తండ్రి. హోలీ స్పిరిట్, ఓ
తండ్రి నీకు స్తోత్రమప్పా. దైవమా మీ కొందనాలయ్యా. గొప్ప తండ్రి మీకు స్తోత్రమయ్యా. మహాగనుండవో మహోన్నతుడవో పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవో.